హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా రాక్షసుడు 4వ భాగాన్ని వినేద్దాం. సీత కోసం ఇంటికొచ్చిన పృథ్వీ సీత మెడలో రావణ్ తాళి కట్టడం చూసి అక్కడే నిల్చుని ఉండిపోతాడు. ఆ పెద్ద ఆవిడ వాళ్ళిద్దరిని దీవించి చల్లగా ఉండండి పిల్లా పాపలతో అని కళ్ళు మూస్తుంది. తను తాళి కట్టినందుకు బాధపడాలా లేక వాళ్ళ నానమ్మ తనని వదిలేసి వెళ్ళిపోయినందుకు బాధపడాలో అర్థం కాక కుమిలిపోతుంది సీత. పృథ్వీ కూడా చాలా బాధగా అనిపిస్తుంది. నా మనసులో మాట ఇంతవరకు సీతతో చెప్పనే లేదు. ఇతను ఎవరో వచ్చి తన మెడలో 3 ముళ్ళు వేశారు. ఎంత పెద్ద తప్పు చేశాను. నిన్నే ఆమెతో మాట్లాడుంటే బాగుండేదేమో. సీత నాకు కాకుండా పోయింది. అసలు ఎలాంటి వాడో కూడా తెలియదు వాడు. ఇప్పుడు సీతను అతను ఎలా చూసుకుంటాడు? చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడింది. తను ఇప్పటికైనా తనకి ఒక మంచి లైఫ్ దొరికితే బాగుంటుంది అనుకుని అక్కడ ఉండలేక తిరిగి వెళ్ళిపోతాడు పృథ్వీ. పృథ్వీ వెళ్తూ ఉన్నప్పుడు రావణ్ చూపు అతని మీద పడుతుంది. పక్కనున్న పెద్ద ఆయన మంచి సమయానికి వచ్చి, మా సీతమ్మ మెడలో తాళి కట్టారు బాబు. మా పిన్ని తనకి తోడు ఎవరూ లేరనుకుని ఇన్ని రోజులు కుమిలిపోతూ ఉంది. ఇప్పుడు ఆవిడ ఆత్మ శాంతిస్తుంది. నీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో అర్థం కావట్లేదు బాబు అంటూ చేతులు జోడిస్తారాయన. అయ్యో పెద్దవారు, ఆవిడ బాధ చూసి తన మెడలో తనకు ఇష్టం ఉందో లేదో తెలియకుండా తాళి కట్టేశాం అని చెప్తాడు అతను. మంచి పని చేశావు నాయన. ఎప్పుడూ తనకు తోడుగా నీడగా ఉండాలి బాబు. అంతకన్నా మేము ఆశించేది ఏమీ లేదు. చిన్నప్పటి నుంచి సీతను చూస్తూ ఉన్నాం. కల్మషం లేని అమ్మాయి తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఎదుటి వారి గురించి బాగా ఆలోచిస్తుంది. మా ఊరిలో ఎవరికైనా హెల్త్ బాగోలేదంటే తనే మందులు తీసుకొచ్చి ఇచ్చి జాగ్రత్తలు కూడా చెప్పి వెళ్తుంది. వాళ్ళ దగ్గర రూపాయి కూడా తీసుకోవద్దు మా సీతమ్మ. అలాంటి బంగారు తల్లి జీవితం మీలాంటి రాజాలాగా ఉన్న నీతో సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ విషయం ఊర్లో వాళ్ళందరికీ చెప్పాలి అని బయటికి వెళ్ళిపోతారు ఆయన. సీత అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. తనని ఓదార్చాలనుకుంటారు కానీ ఇప్పటికే తన మీద చాలా కోపంతో ఉంది. అందుకని తనని కదిలించే ప్రయత్నం చేయరు. అలా ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఆవిడ చనిపోయిందని. అలాగే సీతకి పెళ్ళయిందని కూడా. అందరూ సంతోషిస్తారు. సీతమ్మని ఎంతోమంది పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చారు. వాళ్ళనే మాటలు ఆమెకి మార్చలేదు. పోని తన జీవితాన్ని అందంగా మార్చుకుంటుందేమో. ఆ అబ్బాయి చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. దానికి తోడు మంచిగా డబ్బులు కుటుంబంలో ఉంది. ఆ బయట ఉన్న కారుని చూస్తేనే అర్థమైపోతుంది అనుకుంటూ ఒకరి చెవులు ఒకరు కొరుక్కుంటూ ఉంటారు. సంధ్యా సమయం కావడం వల్ల రావణ్ చొరవ తీసుకొని ఎవరైనా బంధువులు రావాలా అని అడుగుతాడు. వాళ్ళకి ఎవరూ లేరు బాబు అని అంటారు. మరి అంతిమ యాత్రకి ఏర్పాట్లు చేద్దామా అని చెప్తాడు రావణ్. మీరు ఎలా అంటే అలా బాబు అని చెప్తారు అక్కడి వాళ్ళు. రావణ్ తన ఫోన్ తీసుకుని కొంతమందికి కాల్ చేస్తాడు. ఒకటి అక్కడికి వచ్చేస్తుంది. అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేసేస్తారు. చకచక అది చూసి ఊరి జనం కూడా ఆశ్చర్యపోతారు. బంగారం లాంటి అబ్బాయి ఎవరు ఏ పనులు చెప్పకపోతే తానే చేసుకుంటున్నాడు అని అందరూ చెవులు కొరుక్కోవడం మొదలు పెడతారు. వాళ్ళ తాతయ్యకి సీతనే చేసింది కానీ ఈమెకి రావణ్ దగ్గరుండి అంత్యక్రియలు చేస్తాడు. చేసి వచ్చిన తర్వాత సీతను నాతో తీసుకుని వెళ్ళొచ్చా అని అడుగుతాడు. అయ్యో బాబు, పెద్దవాళ్ళు కానీ ఇలా చెప్పకూడదు. ఆమె కర్మ జరిగిన తర్వాత 11 రోజులు పూర్తయిన తర్వాత సీతమ్మని మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి. అప్పటి వరకు ఆమె ఇక్కడే ఉండాలి అంటాడు. సరే అండి, మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్తున్నాను. నాకు బిజినెస్ పనులు చాలా ఉన్నాయి. అప్పటి వరకు సీతను జాగ్రత్తగా చూసుకోండి. నేను వచ్చి వెళ్తూ ఉంటాను అని పక్కనున్న ఒక ఆయన చేతిలో కొంత డబ్బు పెట్టి వెళ్ళిపోతాడు రావణ్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయి బెడ్ మీద అలాగే పడిపోతాడు. చాలా రోజుల నుంచి తనకి కంటి మీద నిద్ర లేదు. అందువల్ల తనకి చాలా అలసటగా అనిపిస్తుంది. ఏదో సాధించానో అనే గర్వం అతని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అదే సంతోషంతో కళ్ళు మూసుకుని నిద్రలోకి వెళ్ళిపోతాడు. సీత మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది. తన మెడలో ఉన్న పసుపు తాడును చూసుకుంటూ, అతను నా మీద ప్రేమతో కట్టాడనుకుంటున్నావా నానమ్మ? అందుకని నన్ను వదిలివేసి వెళ్ళిపోతావా? వాళ్ళ నానమ్మ జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. అందుకని నా మెడలో తాళి కట్టాడు పంతం కోసం. ఆ ఇంటికి నన్ను బానిసగా తీసుకుని వెళ్ళడానికి. ఇప్పుడు ఏం చేయాలి? నాకే ఎందుకు ఇలా అవుతుంది? డాక్టర్ గారు నాతో చెప్పారు పృథ్వీ గారు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో అర్థం చేసుకోమని. పృథ్వీ గారు ఆయన నా మెడలో తాళి కట్టేటప్పుడు వచ్చి చూసి వెళ్ళిపోయారు. అలాంటిది ఆయన మనసు బాధ పెట్టాను. తప్పు చేసింది అతను, శిక్ష అనుభవించాల్సింది నేను. అతనికి మహారాజు ఎలాగైనా బ్రతికేస్తాడు కానీ పెళ్ళైన తర్వాత అత్తింటికి పోకుండా ఇంకా పుట్టింట్లోనే ఉందని అందరూ నన్ను అసహ్యంగా చూస్తారు. కానీ నిజం వాళ్ళకి తెలియదు కదా. ఏంటి దేవుడా, చిన్నప్పటి నుంచి ఎంతో సంతోషంగా పెరిగాను. ఇప్పుడు నరకంలోకి తోసేస్తున్నావు కదా నన్ను. ఏ తప్పు చేశాను అంటూ ప్రశ్నిస్తుంది సీత. నువ్వెందుకు సమాధానం చెప్తావులే? నువ్వు భగవంతుడివి కాబట్టి నువ్వు సమాధానం చెప్పలేవు.
మేము మామూలు మనుషులం, నువ్వు ఆడే ఆటలు చూస్తూ బాధపడాల్సిందే మేము కదా అని అనుకుంటూ ఏడుస్తుంది సీత. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. 5 డేస్ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంది వాళ్ళ నానమ్మ. ఆమె అతనితో మాట్లాడుతూ చొరవగా లోపలికి వెళ్తాడు. అతను చూసి మొహం పక్కకు తిప్పుకుంటుంది. పర్వాలేదు నానమ్మ, ఇలానే చూసి మొహం పక్కకు తిప్పుకొని, అవసరం లేదు, నీకు కావాల్సింది నేను పెళ్లి చేసుకోవడమే కదా, 5 రోజుల క్రితం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తారు. అప్పటి వరకు మాట్లాడిన ఆమె ఎక్కడ ఆ అమ్మాయి అని ఆతృతతో అడుగుతుంది. ఇంకొక 6 రోజులు ఓపిక పట్టండి, తనని మన ఇంటికి తీసుకుని వస్తాను అని చెప్తాడు. మరి ఎవరు ఆ అమ్మాయి అని అడుగుతుంది. ఆమె నీకు ఎంతో ఇష్టమైన అమ్మాయి, కానీ ఆ అమ్మాయి ఎవరో చెప్పను, సర్ప్రైజ్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఏంటత్తయ్య రావని చెప్తుంది నిజమా? పెళ్ళంటేనే ఇష్టం లేనివాడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? అదే కదా రజని అర్థం కానిది. పోనీలే, వాడు పెళ్లి చేసుకున్నాడు, అదే మనకు కావాల్సింది. అసలు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వస్తేనే తెలుస్తుంది. ఈ 6 రోజులు ఎంత త్వరగా గడుస్తాయో అనుకుంటూ చెప్పుకుంటుంది పెద్దావిడ. నాకు తెలుసు నానమ్మ, నువ్వు నా పెళ్లి గురించి ఆలోచించి నన్ను దూరం పెట్టావని. అందుకే మన ఇంటికి ఒక పని మనిషిని తీసుకుని వస్తున్నాను. తను కేవలం నీ కోసం మాత్రమే తీసుకుని వస్తున్నాను. ఇప్పుడే ఇంట్లో వాళ్ళు కూడా నన్ను పెళ్లి చేసుకొని టార్చర్ పెట్టడం మానేస్తారు అంటూ సంతోషపడతాడు రావణ్. ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కౌశిక్ కూడా తెలుస్తుంది అతను పెళ్లి చేసుకున్నాడని. ఏంట్రా బావా, నువ్వు పెళ్లి చేసుకున్నావా? అసలు నమ్మకే కలగట్లేదు. అంకుల్ నాకు ఈ విషయం చెప్పారు. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలుసా అని అడిగారు. అసలు నువ్వు పెళ్లి చేసుకున్న విషయమే నాకు తెలీదు. మరి ఆ అమ్మాయి ఎవరో నాకు ఎలా తెలుస్తుంది చెప్పురా. ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి? నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావంటే నమ్మబుద్ధి కావట్లేదు అంటాడు. నా గురించి పూర్తిగా తెలిసింది నీకు మాత్రమే. అసలు నేను పెళ్ళెందుకు చేసుకున్నాను, ఏ సందర్భంలో చేసుకోవాల్సి వచ్చిందో, దానికి కారణం ఏంటో కూడా క్లుప్తంగా చెప్తాను విను అంటూ తనకి చెప్పడం మొదలు పెడతాడు. అసలు సీత మెడలో ఎలా తాళి కట్టాడో తనకి వివరంగా చెప్తాడు. అదంతా విన్న తర్వాత చాలా బాధగా అనిపిస్తుంది కౌశిక్కి. ఇంత పని చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఒక అమ్మాయి జీవితాన్ని ఇలా నాశనం చేస్తాడా అని తన మనసులో ఆలోచిస్తున్నాడు. నువ్వు అనుకున్నది నిజమే, తన జీవితం నేను నాశనం చేశానని అనుకుంటున్నావు కదా. నాశనం చేయలేదు. వాళ్ళ నానమ్మ చివరి కోరిక తీర్చాను. ఆమె ప్రశాంతంగా వెళ్ళిపోయేలా చేశాను. తను ఒంటరిగా మిగిలిపోతుందని ఆవిడ బాధపడడం చూశాను. అందుకే తనకి తోడుగా మన ఇంటికి తీసుకుని వస్తాను, భర్తగా కాదు. నాతో అంత పొగరుగా మాట్లాడింది కదా, ఇంటికి పని మనిషిగా తీసుకుని వస్తాను అని చెప్తాడు. ఎందుకురా ఒక అమ్మాయిని బాధ పెట్టడం అని అంటాడు. నువ్వు తనని బాధ పెట్టావనుకుంటున్నావు, కానీ తనకి నేను లైఫ్ ఇచ్చాను. ఇంకా 6 డేస్ మాత్రమే ఉంది తను ఇక్కడికి రావడానికి. నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావు కదా సీత, ఈ రావణ చెరలో బందీగా ఉండాల్సింది అంటూ గర్వంగా నవ్వుతాడు. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు కౌశిక్. చాలా సంతోషపడ్డాడు. కానీ ఇంకొక అమ్మాయికి ఇష్టం ఉందో లేదో తెలియకుండా తను బలవంతంగా పెళ్లి చేసుకోవడం వింటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. మరి ఆ అమ్మాయి ఎంతలో బాధపడుతుందో అనుకుని తన గురించి ఆలోచిస్తున్నాడు. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత తనని కలవడానికి వెళ్తాడు. కూర్చొని బాధపడుతూ కనిపిస్తుంది సీత. పిల్లలు తనకు తోడుగా ఉంటారు. అక్క బావొచ్చారు అని చెప్తారు వాళ్ళు. అతను చూస్తేనే ఎక్కడ లేని కోపం వస్తుంది తనకి. అందరూ ముందు అరవడం మంచిగా ఉండదని ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది. తన కోసం ఫ్రూట్స్, అలాగే తినడానికి స్వీట్స్, హాట్స్ తీసుకుని వస్తాను. అక్కడ ఉన్న పిల్లలు కూడా చాక్లెట్స్ పంచి పెడతాడు. అక్కని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, నేను వచ్చేటప్పుడు మీకు బోల్డెన్ చాక్లెట్స్ తీసుకుని వస్తాను అని చెప్పాడు వాళ్ళతో. అలాగే బావా, అక్కని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్తారు ఆ పిల్లలు. సరే మీరు బయటికి వెళ్ళండి, అక్కతో నేను కొద్దిగా మాట్లాడాలి అంటాడు. పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్తారు. హాయ్ మిస్సెస్ రావణ్, ఎందుకు అలా బాధపడుతున్నావు? నీకు పెళ్ళి జరిగిపోయింది, నువ్విప్పుడు సంతోషంగా ఉండాలి. ఇంకా అలాగే దిగులు మొహం వేసుకుని కూర్చొనుంటే అందరూ నేనేదో నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నానని అనుకుంటారు. కాస్త నవ్వడం నేర్చుకో. కేవలం 5 డేస్ మాత్రమే ఉంది. తర్వాత నువ్వు నాతో రావాల్సిందే మా ఇంటికి. వచ్చిన తర్వాత ఇలాంటి మొహం పెట్టుకోకు. నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నట్టు నవ్వుతూ కనిపించాలి, అర్థమవుతుందా అంటూ తన బుక్క గిలుతాడు. అసలే తింటున్నావా లేదా? ఇలా బక్కబడిపోయావు. పుష్టిగా తిను, హెల్తీగా ఉండు. మరి నిన్ను ఇలా తీసుకొని వెళ్తే అందరూ నన్ను అడుగుతారు కదా, అర్థమైందా అంటూ తన బుగ్గలు 2 తన చేతితో పట్టుకుని గట్టిగా ఒత్తుతూ అడుగుతాడు. నీ కళ్ళల్లో నా మీద కోపం కనిపిస్తుంది, కసి కనిపిస్తుంది. కొట్టిస్తావా ఏంటి అని అడుగుతాడు. నోరు తెరువు, నాతో ఏమైనా మాట్లాడు. నీ భర్త అంత దూరం నుంచి నీ కోసం వచ్చాడు, మరి నువ్వు ఇలా మూతి ముడుచుకొని ఉంటే ఏంటి అర్థం? టెల్ మీ మై డియర్ స్వీట్ వైఫ్ అని అడుగుతాడు. తను అలా మాట్లాడుతూ ఉంటే కోపం పెరిగిపోతుంది సీతకి.
మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి అని తన నోట్లో నుంచి వచ్చిన మాట. అయ్యో రామా, ఇంటికొచ్చిన అల్లుని ఇలా మర్యాద లేకుండా మాట్లాడతారు ఎవరైనా? ఏంటి, ఇంటి మీద నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే ఉంది. నువ్వు వెళ్ళిపోనగానే వెళ్ళిపోరెవరు. వెళ్తే నిన్ను తీసుకునే వెళ్తాను. అప్పటి వరకు నేను ప్రాణాలతో ఉండాలి కదా అని అంటుంది. నాకు తెలిసే ఇలాంటి ఆలోచనలు నీ బుర్రలో తిరుగుతూ ఉన్నాయని. ఏంటి, చుట్టూ నీకు తెలియకుండానే సీసీ కెమెరాలు పెట్టాను. నువ్వేం చేస్తున్నావు, నీ ప్రతి అడుగు నాకు తెలుస్తుంది. నువ్వు ప్రాణాలు తీసుకోవాలన్నా విజిల్ వేస్తే చాలు. ఎంతమంది ఇక్కడికి వస్తారో చూపించమంటావా అంటూ విజిల్ వేసి చూపిస్తాడు. ఒక 5గురు ఒకే యూనిఫామ్తో అక్కడికి పరుగులుగా వస్తారు. ఇన్ని రోజులు నేను పట్టించుకోలేదనుకుంటున్నావు కదా, వీళ్ళని ఇక్కడ కాపలాగా పెట్టాను. నీ ప్రతి అడుగు నాకు తెలుస్తూనే ఉంటుంది, నేను చూస్తూ ఉంటాను కూడా. ఏదైనా పిచ్చి పని చేయాలనుకుంటే నా చేతిలో చస్తావు మిసెస్ రావణ్ అంటూ గర్వంగా నవ్వుతూ తన వైపే చూస్తాడు. అందరికీ కళ్ళతోనే సైగ చేస్తాడు బయటికి వెళ్ళిపోమని. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నన్ను చాలా చిన్న అంచనా వేశావు కదా నువ్వు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాను. ఆఫ్టర్ ఆల్ నిన్ను సేఫ్గా ఉంచడం ఎంత పని చెప్పు. మా ఇంట్లో వాళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు మానుకో అని తన చెంప మీద చిన్నగా తడుతూ చెప్తాడు. అప్పుడే బయట ఉన్న కారును చూసి కొంతమంది లోపలికి వస్తారు అతని పలకరించడానికి. వాళ్ళు రావడం చూసి సీతకి దూరంగా జరుగుతాడు. అయ్యో అల్లుడు గారు, ఎలా ఉన్నారు, బాగున్నారా, అంతా కుశలమేనా అని అడుగుతారు. నాకేంటండి, నేను చాలా బాగున్నాను. మీరే మా సీతని పట్టించుకోవట్లేదు, చూడండి ఎలా సన్నగా అయిపోయిందో. నిజమే బాబు, ఎంత చెప్పినా తినటం లేదు, అదే మా బాధ కూడా అని చెప్తారు వాళ్ళు. ఉండండి బాబు, భోజనం తీసుకుని వస్తాను, మీరే మీ చేత్తో తినిపించండి, అప్పుడైనా తింటుందేమో అంటుంది అక్కడున్న ఆమె. తను హెల్తీగా ఉండడమే కదా తనకు కావాల్సింది. వెళ్ళండి, త్వరగా తీసుకుని రండి, నేనే నా భార్యకి ప్రేమతో తినిపిస్తాను అంటాడు. ఆమె తీసుకుని వచ్చిన తర్వాత కలిపి సీత నోటి దగ్గర ముద్ద తీసుకుని వెళ్తాడు. వద్దు అని తలూపుతుంది. సీత, అంతమంది చూస్తున్నారు, నువ్వు ఇప్పుడు తినలేదనుకో, తర్వాత నీ పరిస్థితి నువ్వే ఊహించుకో అని తన చెవులో చెప్తాడు. ఏం మాట్లాడకుండా మౌనంగా తింటుంది. పూర్తిగా అన్నం మొత్తం కలిపి తనకి పెట్టేస్తాడు. అమ్మయ్య, అల్లుడు గారు మీరు పెట్టబెట్టి భోజనం తినింది, లేకుంటే తినేదే కాదు. మీరు మాట్లాడుతూ ఉండండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాం అని అక్కడికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక నుంచి రోజు వస్తాను, నువ్వు తినవు అని నాకు తెలుసు, బలవంతంగా తినిపించి పెడతాను. ఏమైనా పిచ్చి వేషాలు వెయ్యాలనుకున్నావు అనుకో, ప్రతి మూమెంట్ నాకు తెలుస్తుంది, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు. ఏడుస్తూ అక్కడే పడిపోతుంది సీత. మరి రావణ్ నుంచి తాను కాపాడుకోగలుగుతుందా చూద్దాం. తను వెళ్ళిపోయిన తర్వాత అక్కడే పడుకొని ఏడుస్తూ ఉంటుంది సీత. చిన్నప్పటి నుంచి ఎంతో సంతోషంగా పెరిగాను, ఉన్నా లేకపోయినా తాతయ్య ఎంతో కష్టపడి నన్ను పెద్దదాన్ని చేశారు. ఇలాంటి రాక్షసుడి జీవితంలో నేను ఉండాలి అనుకున్నాడు, ఏమో తెలియదు, కానీ నా బాధ చూడకుండానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ భగవంతుడు ఈ నరకంలో పడేశాడు నన్ను అంటూ బాధపడుతుంది సీత. ఏవైనా చేసుకోవాలన్నా స్వతంత్రం లేదు తనకు. అప్పుడు చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను ఒకసారి పరిశీలిస్తుంది. వాటి వైపు చూసి పెద్దగా ఏడుస్తుంది. ఇంటికి వెళ్ళిన రావణ్ తను ఏం చేస్తుందో అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. సీత ఏడుస్తూ కనిపిస్తుంది తనకి. ఏడు, ఎంత ఏడుస్తావో నీ ఇష్టం, ఇక నీ జీవితం నా చేతుల్లో చిక్కింది. నువ్వు పంజరంలో చిలకగా బండి అవ్వాల్సిందే, నీ తలరాత దేవుడు ఇలా రాశాడేమో అని నవ్వుతాడు రావణ్. అప్పుడే వాళ్ళ నాన్నమ్మ రావణ్ దగ్గరకు వస్తుంది. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పావు, మరి ఇంతవరకు ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది ఆమె. చెప్పాను కదా నానమ్మ, నీకు సర్ప్రైజ్ అని. ఎందుకు అంత తొందర, త్వరలోని తనని నువ్వు కూడా చూస్తావు, నీకు బాగా తెలిసిన అమ్మాయే, భయపడకు అంటాడు. ఆలోచనలో పడుతుంది బామ్మ. నాకు తెలిసిన అమ్మాయా, అసలు ఎవరు తను? అంతగా ఆలోచించకు నానమ్మ, జస్ట్ 5 days, ఎంతలా గడిచిపోతాయి చెప్పు. ఇన్ని సంవత్సరాలు నా పెళ్లి కోసం ఎదురు చూస్తారు కదా, ఇంకొన్ని రోజులు, 5 రోజులు ఎదురు చూడండి, ఈ ఇంటి కోడలు ఇంట్లోకి అడుగు పెడుతుంది అని చెప్తాడు రావణ్. పెద్దావిడ మనసులోని ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. అలా అని మన వాడిని అడిగి బలవంతం పెట్టలేదు. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆవిడ. ఏంటి అత్తయ్య గారు, మాట్లాడారా? మనం రేపు వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి వద్దామా అని అడుగుతుంది ఆతృతతో రజని. వాడు ఆ అమ్మాయి ఎవరో ఇంతవరకు చెప్పనీ లేదు. 5 రోజులు ఎదురు చూడండి, ఆ అమ్మాయి ఇంటికే వస్తుందని అని అంటున్నాడు. అంత తప్పనిస్తే తను ఎవరో చెప్పేలా లేడు. మరి తన ఇంటికి మనం ఎలా వెళ్తాం? ఎదురు చూద్దాం, ఒక 5 రోజులే కదా, ఆ అమ్మాయి ఎవరో మనకు తెలుస్తుందిలే అంటుంది రజని. ఆ అమ్మాయిని ఇష్టంతో చేసుకున్నాడో లేక తనని బాధ పెట్టడానికి చేసుకున్నాడో అర్థం కావట్లేదు అత్తయ్య. ఎలాగైతే ఏమి, ఈ ఇంటికి కోడలు వస్తుంది అని అంటుంది రాజ్యం. తను వాడి మనసుని మార్చి వాడిలోని రాక్షసుని వాడి నుంచి దూరం చేసి మంచివాడిగా మారుస్తుందేమో. అలా జరిగితే మొదటిగా సంతోషించేది మనమే కదా, ఆ రోజు కోసం ఎదురు చూద్దామా అత్తయ్య అంటుంది.
ఎందుకు నానమ్మ అంత తొందర నీకు? ఆ అమ్మాయి ఎవరో తెలుసుకున్న తర్వాత మొదటిగా సంతోషించేది నువ్వే అంటూ నవ్వుతాడు రావణ్. పృథ్వీ హాస్పిటల్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు. తనని కలవడానికి పెద్ద డాక్టర్ ఇంటికి వెళ్తారు. ఆయన చూసి వినయంగా పైకి లేచి నిలబడతాడు పృథ్వీ. ఏమైంది పృథ్వీ? ఎందుకు నువ్వు హాస్పిటల్కి రావట్లేదు? నీ హెల్త్ ఏమైనా బాగలేదా అని అడుగుతాడు. మనసు బాగలేదు సార్, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాను. నాకు 1 వీక్ ఎక్స్ట్రా లీవ్ దొరుకుతాయా అని అడుగుతాడు. అసలు ఏం జరిగింది? నేను విన్నది నిజమేనా? సీతకి పెళ్ళయింది, అందుకే కదా నువ్వు హాస్పిటల్కి రావట్లేదు? ఇంత తెలిసినా మీకు సీతకి ఎవరితో పెళ్ళయిందో కూడా తెలిసి ఉంటుంది కదా సార్. అతను అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా? లేదు, కేవలం వాళ్ళ నాన్నమ్మను చూసుకోవడానికి తను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు అతను తనని హాస్పిటల్ వద్ద ఆపి మరీ అడగడం నేను వాళ్ళ మాటలు విన్నాను. పెద్దవారు కదా, ఆయనకి ఎదిరించి మాట్లాడితే మనకు మళ్ళీ రిస్క్ అవుతుందని నేను మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. అదే నేను చేసిన తప్పేమో. ఇప్పుడు ఆ తప్పుకి ప్రతిఫలం సీత అనుభవిస్తుంది. వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడి తను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అక్కడ కూడా ఆలస్యం చేశాను. ఎందుకు ఆ భగవంతుడు నా జీవితంలో ఆలస్యం అనే పదానికి చోటిచ్చాడు అర్థం కావట్లేదు. ప్రతి విషయంలో ఆలస్యం చేసి జీవితాన్ని కోల్పోయా అంటూ బాధపడతాడు పృథ్వీ, నీ బాధ ఏంటో నాకు తెలుస్తుంది, కానీ దేవుడు ఎవరి తలరాత ఎలా రాస్తాడో తెలియదు. ఎవరికి ఎవరితో ముడి పెడతాడో కూడా తెలియదు. ఎంతోమంది అనుకుంటారు తను కోరుకున్న జీవిత భాగస్వామితో తన జీవితం సంతోషంగా ఉండాలని, కానీ వాళ్ళు అనుకున్నట్టు అతనితో పెళ్లి వరకు పోయే జంటలు కేవలం కొన్ని మాత్రమే ఉంటాయి. ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అని వాళ్ళ జీవితాన్ని నరకంలోకి తోసుకున్నారా? కాదు కదా, ఆ జీవిత భాగస్వామిని వాళ్ళ ప్రేమతో మార్చుకున్నారు. మూర్ఖంగా ఉండే రావణ్ సీత ప్రేమతో మార్చుకుంటుందేమో, అప్పుడు తన జీవితం కూడా సంతోషంగా ఉంటుంది కదా. తనతో పాటు నీ లైఫ్ ఆగిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ జీవితం ఇక్కడితో ఆగలేదు. ముందుకెళ్ళాలి. ప్రతి దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళాలి. పద, సీతని కలిసేసి వద్దాం అని అంటారు ఆయన. లేదు సార్, నేను అస్సలు అక్కడికి రాలేను. సీత మొహం అస్సలు చూడలేను అంటూ బాధపడతాడు పృథ్వీ. నువ్వే ఇలా అనేస్తే సీత ఇంకా ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించావా? ఈ సమయంలో తనకి ధైర్యం చెప్పేవాళ్ళు తన పక్కనే ఉండాలి. అప్పుడైనా తనకి ఓదార్పు దొరుకుతుందేమో. పద వెళ్దాం అని తన చేయి పట్టుకుని తీసుకుని వెళ్తారాయన. మరి సీత వాళ్ళని చూసి తన మనసులో బాధని బయట పెడుతుందా? మరి రావణ్ వాళ్ళ రాకను చూసి ఎలా రియాక్ట్ అవుతాడో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.